మీరు మీ మనసు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్య ఆన్లైన్ అడిక్షన్, గేమ్స్ అడిక్షన్ అండ్ ఇంటర్నెట్ అడిక్షన్ అని తరచుగా వింటున్నాం కదా, దీని నుంచి ఎలా బయటపడాలో చెప్తారా? ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా పేషెంట్స్ లో పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ పిల్లల్ని కానీ, అడాలసెంట్ కిడ్స్, అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. గంటల తరబడి అందులో యూట్యూబ్ చూస్తున్నాను, లేకపోతే సాంగ్స్ వింటున్నాను, రీల్స్ వింటున్నాను, అలాగే ఫేస్బుక్ లో ఏం లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నాను, స్నాప్ చాట్ లో ఉంటున్నాను అని చెప్తుంటారు. కొంతమంది ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు, పబ్జి కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఇంకా కొంతమంది దీంట్లో బెట్టింగ్స్ చేస్తుంటారు, ఆన్లైన్ బెట్టింగ్స్, రమ్మీ గేమ్స్ అని, అదేదో డబ్బులు పెట్టి ఆడుతుంటారు. చాలా వరకు ఫైనాన్షియల్ లాస్ అవుతుంటుంది. ఇలా సమయాన్ని ఎక్కువ వేచించడం స్మార్ట్ ఫోన్స్ మీద లేదా ఇంటర్నెట్ మీద, గేమ్స్ మీద అని వారికి తెలిసినప్పటికీ వారు వారి యొక్క ఇంపల్స్ ని కంట్రోల్ చేసుకోలేరు. నంబర్ 2, సెన్స్ ఆఫ్ కంట్రోల్ అంటారు, లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే మన ఎరుక మీద మనకు ఏమంటారు పట్టు ఉండడం, అది లేకపోవడం. మూడోది, ఎంత సమయం గడుస్తున్నా అది టైం సెన్స్ లేకపోవడం. నాలుగోది, దీని వల్ల మన లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లోను, సోషల్ లైఫ్ లోను, ఆక్యుపేషనల్ లైఫ్ లోను మనకు ఇబ్బంది కలిగేంత వరకు, ఒక్కసారి ఎంత స్తంభింప చేస్తుందంటే ఈ 3 ఏరియాస్ లో. కానీ అంత తెలిసినా ఇంత తీవ్రమైన నష్టం జరుగుతుందన్నా కూడా ఆ అలవాటు నుంచి బయటపడలేకపోవడం లేదా బయటపడడానికి ఇష్టం చూపకపోవడం, ఇది మెయిన్ గా ఈ ఫీచర్స్ అన్నమాట. దీన్ని మనము ఒక డయాగ్నోస్టిక్ లేబుల్ అంటూ ఏం లేదు. ఇంటర్నెట్ అడిక్షన్ అన్నది యూజువల్ గా మీడియా వాళ్ళు లేదా జనరల్ గా యూజ్ చేసేట, కానీ ICD-10 ప్రకారం దీన్ని హ్యాబిట్ అండ్ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటారు. అంటే ఇది ఒక అంబ్రెల్లా టర్మ్. ఇందులో అన్ని రకాల ఆన్లైన్ కి సంబంధించింది, గేమింగ్ అడిక్షన్స్, ఫోన్ అడిక్షన్, అలాగే ఆన్లైన్ గేమ్స్, వీడియో చాటింగ్లు, ఇవన్నీ, నెట్ అడిక్షన్, ఇవన్నీ కూడా దాని కిందికి వస్తాయి అన్నమాట. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి, వీళ్ళు ఎవరైతే వెలతిగా ఫీల్ అవుతారో, లైఫ్ లో ఒంటరిగా ఫీల్ అవుతారో, లోన్లీనెస్ వల్ల కావచ్చు, లేదా ఇన్సెక్యూరిటీస్ వల్ల కావచ్చు, యాంగ్జైటీతో ఉండడం వల్ల కావచ్చు, లేదా కొన్ని మానసిక సమస్యలు, డిప్రెషన్, యాంగ్జైటీ, లేదా ఫోబిక్ డిజార్డర్స్, లేకపోతే పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, వారు వారి యొక్క వెలతిని, వారిలో ఉన్నటువంటి యాంగ్జైటీ నుంచి ఉపశమనం కోసం ఇలాంటి పద్ధతుల్లోకి వెళ్తూ ఉంటారు. ఇలా ఆన్లైన్ లో కొద్దిగా టైం స్పెండ్ చేయడం వల్ల కొద్దిగా ఏదో రిలీఫ్ వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ బ్రెయిన్ కి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఒక టైప్ ఆఫ్ ప్లెజర్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎండార్ఫిన్స్ ఇలాంటివి రిలీజ్ అవుతుంటాయి. సో ఆ హ్యాపీ ఫీల్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అది తెలియకుండానే ఊబిలోకి జారుకుంటారు, దాని నుంచి బయటపడలేకపోతుంటారు, నిస్సహాయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తుంటారు. సో దీనికి కింబర్లీ యంగ్ అనే ఒక శాస్త్రవేత్త, ఒక మానసికవేత్త ఒక టెస్ట్ ని కనిపెట్టాడు. ఇది 1990s లోనే. సో దాన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ అడిక్షన్ టెస్ట్ అంటారు. అలాగే ఆన్లైన్ కాగ్నిషన్ స్కేల్ అన్నప్పుడు రూపొందించడం జరిగింది. దీని ద్వారా అసలు ఎన్ని గంటలు, ఎంతసేపు దాని మీద సమయాన్ని వేచిస్తున్నారు, వారి మానసిక పరిస్థితి ఏంటి, వారు రియాలిటీ నుంచి ఎంత దూరం వెళ్తున్నారు, వారికి వచ్చే సమస్యలు, ఇవన్నీ కూడా అసెస్ చేయడం జరుగుతుంది క్లినికల్ సైకాలజిస్టులు. ఈ స్కేల్స్ మేము యూజ్ చేసి ఇంటర్నెట్ అడిక్షన్ కి ఒక ప్రోటోకాల్ తయారు చేసుకొని బిహేవియర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, హిప్నోథెరపీ, అలాగే కొన్ని అదర్ మెడికేషన్స్ కూడా, అంటే బాగా తీవ్రత ఉండి ఈ సోషల్ ఫంక్షనింగ్, పర్సనల్ ఫంక్షనింగ్, అలాగే ఆక్యుపేషనల్ ఫంక్షనింగ్ స్తంభింపజేస్తే ఆ మెడికేషన్స్ ద్వారా మళ్ళీ వారు నార్మల్ లోకి వచ్చే రకంగా ట్రీట్మెంట్ సైకాట్రిస్టులు ట్రీట్ చేస్తుంటారు. సో అటు మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఇటువైపు ఈ సైకోథెరపీ తీసుకున్నట్టయితే ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.